స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి మనం ఏం చెప్పుకుంటున్నాము, మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి క్రామర్స్ రూల్ కదా చెప్తుంది. చూడండి, ఫస్ట్ ఏం రాయాలి, ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏ అని చెప్పేసి కోఎఫిషియెంట్స్ రాస్తాం. నెక్స్ట్ x ఈక్వల్ టు XYZ. నెక్స్ట్ d ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం, ఏ ఫామ్లో ఉంది ఇది, which is in the form of, ఏ ఫామ్ లో ఉంది, ax ఈక్వల్ టు d ఫామ్ అన్నమాట. మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ డెట్ కదా కనుక్కోవాల్సింది. డెట్ a ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 1 1 2 2 3 1 4 9 ప్లస్ మైనస్ ప్లస్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ 1 ఇంటూ 2 9 జర్ ఎంత, 18 మైనస్ 4 3 జర్ 12 మైనస్ 1 ఇంటూ. నెక్స్ట్ ఇది తీసుకున్నప్పుడు ఈ రో పోయిద్ది, ఈ కాలం పోయిద్ది, ఈ రో పోయిద్దిగా, అంటే 2 9 జర్ ఎంత, 18 మైనస్ 1 3 జర్ 3. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 2 4 జర్ 8 మైనస్ 1 2 జర్ 2. చాలా సింపుల్గా చేసుకోవచ్చమ్మా ఇది. ఓకేనా. నేను చేసే లోపే మీరే ట్రై చేసి. నెక్స్ట్ చూడండి, 18లో 12 తీసేసేయండి, ఎంత వస్తుంది, 6. అంటే పెద్ద నెంబర్ ముందు ఏ సింబల్ అయితే ఉండిద్దో అదే కదా మనకు వచ్చేది. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 18లో 3 తీసేసేయండి, ఎంత, 15 ప్లస్ 1 ఇంటూ 8లో 2 తీసేసేయండి అమ్మా, ఎంత, 6. నెక్స్ట్ 6 మైనస్ 15 ప్లస్ 6, ఈ 6 ఎంత, 12 మైనస్ 15. చూడండి, 12లో 15 తీసేసేయచ్చా, తీసేయలేము కదా. 15లో 12 తీసేసేయండి, ఎంత వస్తుంది, పెద్ద నెంబర్ ముందు ఏముంటే అదే కదా సింబల్, మైనస్ 3 నాట్ ఈక్వల్ టు 0. ఇదేంటిదమ్మా, డెట్ ఏ. నెక్స్ట్ అలానే ఏం తీసుకుంటాం, ఇది డెట్ ఏ అంటే డెల్టా తీసుకోవచ్చుగా, డెట్ ఏ అంటే. నెక్స్ట్ డెల్టా 1 ఈక్వల్ టు, ఫస్ట్ కాలంలో మనకి ఏమొస్తుంది, 1 6 3 అనమాట, 1 6 3. నెక్స్ట్ రెండు ఎలా ఉంటాయి, ఏలో ఇచ్చేయే కదా, 1 1 2 3 4 9. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 9 జర్ 18 మైనస్ 4 3 జర్ 12. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఏమొస్తుందా, 6 9 జర్ 54. నెక్స్ట్ 3 3 జర్ ఎంత, 9. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 6 4 జర్ 24 మైనస్ 3 2 జర్ ఎంత, 6. ఓకేనా. 18లో 12 తీసేసేయండి, మళ్ళీ ఎంత వస్తుంది, 6. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 54లో 9 తీసేసేయండి, ఎంత, 45 ప్లస్ 1 ఇంటూ 24లో 6 తీసేసేయండి, ఎంత, 18. ఓకేనా. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 6 మైనస్ 45 ప్లస్ 18 కదా. చూడండి ఈక్వల్ టు, ఇదేంటిది, డెల్టా 1. 6 18 ఎంత వచ్చిందమ్మా, 24 మైనస్ 45. 45లో 24ని తీసేసేయండి, ఎంత వస్తుంది, 21. డెల్టా 1 ఈక్వల్ టు 21. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, డెల్టా 2. డెల్టా 2 అంటే సెకండ్ కాలం ఏమైపోయింది, డి రాయొచ్చు కదా, అంటే 1 6 3. నెక్స్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ ప్లేస్లో ఏలో ఉన్నవే కదా, 1 2 1. ఇది మాత్రం రాయద్దు మా, డెల్టా 1 చూసేసి డెల్టా 2 రాయద్దు, ఏ మాత్రమే చూసి రాయాలి. ఓకేనా. నెక్స్ట్ 1 3 9 ఈక్వల్ టు 1 ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఏమొస్తుంది, 6 9 జర్ 54 మైనస్ 3 3 జర్ ఎంతమ్మా, 9 మైనస్ 1 ఇంటూ 2 9 జర్ ఎంత, 18 మైనస్ 1 3 జర్ 3 ప్లస్ 1 ఇంటూ 2 3 జర్ 6 మైనస్ 6 ఈక్వల్ టు 1 ఇంటూ 54
9 తీసేసేయండి ఎంత 45 మైనస్ 1 ఇంటూ 18లో 3 తీసేసేయండి ఎంత 15 ప్లస్ 6 మైనస్ 6 అంటే 0. ఇక్కడ ఎంత వస్తుంది మా 45 మైనస్ 15 ఏమొస్తుందిరా 45లో 15 తీసేస్తే 30. ఏ 30 ప్లస్ 30ఏగా ఏంటిది ఇది డెల్టా 2. నెక్స్ట్ అలానే మనం ఇంకేం కనుక్కోవాలి డెల్టా 3. థర్డ్ ప్లేస్లో ఏమొస్తుంది డి వచ్చేసింది అంటే 1 6 3. మిగతా రెండు ఎక్కడి నుంచి రాసుకోవాలి మనం ఏ నుంచి రాసుకోవాలి 1 2 1 2 4 ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 3 జర్ 6 మైనస్ 4 6 జర్ 24 మైనస్ 1 ఇంటూ ఇంకేమొస్తుంది మా 2 3 జర్ ఎంత 6 మైనస్ 1 6 జర్ 6 ప్లస్ 1 ఇంటూ 2 4 జర్ ఎంత 8 మైనస్ 1 2 జర్ 2 1 ఇంటూ 24లో 6 తీసేసేయండి ఎంత వస్తుంది మైనస్ ఉంది కదా పెద్ద నెంబర్ ముందు మైనస్ 18. నెక్స్ట్ మైనస్ 20 6 మైనస్ 6 అంటే ఎంత 0. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 8లో 2 పోతే 6. పెద్ద నెంబర్ మీద ఏముంది ప్లస్ కదా అందుకని ప్లస్ 6. ఇప్పుడు చూడండి మైనస్ 18 నెక్స్ట్ ప్లస్ 6 అంటే ఏమొస్తుంది మైనస్ 12. ఏంటిది ఇది డెల్టా 3. కనుక్కోవాలిరా మనం ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఫార్ములా ఏంటి చెప్పండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏం చెప్పాను ఎక్స్కి ఫార్ములా డెల్టా 1 బై డెల్టా. నెక్స్ట్ x2కి ఫార్ములా వైకి నెక్స్ట్ ఏంటి డెల్టా 2 బై డెల్టా. ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 ఏమొచ్చింది చూడండి 21 బై డెల్టా ఏమొచ్చింది -3 3 7 జర్ ఏమొస్తుంది మా -7. y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా. చాలా మంది డెల్టా బై డెల్టా 1 డెల్టా బై డెల్టా 2 వేస్తున్నారు. అది మిస్టేక్ చాలా మిస్టేక్ అంతా రాంగ్ పోతుంది. డెల్టా 2 ఎంత 30 బై -3 కదా అంటే 10 -10. z ఈక్వల్ టు ఏమొస్తుంది -12 బై -3 మైనస్ మైనస్ క్యాన్సిల్ 4. ఓకేనా therefore x ఈక్వల్ టు 7 y ఈక్వల్ టు -10 z ఈక్వల్ టు 4. దట్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ ఏం చేసాము ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకున్నాం ax d తీసుకున్నాం విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉంది ఇది ax ఈక్వల్ టు d ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ డెల్టా కనుక్కుంటాం డెల్టా 1 కనుక్కుంటాం డెల్టా 2 కనుక్కుంటాం డెల్టా 3 కనుక్కుంటాం. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్మాల్ మిస్టేక్ ఇక్కడ చూడండి 45 పెద్ద నెంబర్ కదా అంటే మైనస్ ఉండాలి కదా మైనస్ చిన్న కరెక్షన్. ఓకేనా మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ +7 వచ్చింది 7 -10 4. ఓకేనా సరి చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏం రాస్తున్నాం గివెన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఎక్స్ ఏ ఎక్స్ డి నెక్స్ట్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది ఏ ఫామ్ లో ఉంది ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫామ్ లో ఉంది. నెక్స్ట్ ఏం కనుక్కుంటాం మనం డెల్టా కనుక్కుంటాను. ఓకేనా డెల్టా అంటే ఇదే కదా 2 -1 3 -1 2 1 3 1 -4 ప్లస్ మైనస్ ప్లస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏమొస్తుందిరా 2 ఇంటూ -4 -8 -1 1 జర్ 1. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా గెస్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా నెక్స్ట్ చూడండి -1 ఇంటూ -4 ఏమైపోయింది 4. నెక్స్ట్ -3 1 జర్ 3 ప్లస్ 3 ఇంటూ ఏమొస్తుంది -1 ఇంటూ 1 1 నెక్స్ట్ -3 2 జర్ 6 ఏమైపోయింది 2 ఇంటూ -9 ప్లస్ ఇక్కడ ఏముంది 1 కదా
1 ఇంటూ 4లో 3 పోతే ఎంత 1. నెక్స్ట్ 3 ఇంటూ -7 ఏమొస్తుంది -2 9 జారు 18 ప్లస్ 1 ప్లస్ వస్తుంది మైనస్ కదా -3 7 జారు ఎంత 21. ఓకేనా ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందిరా 39. 39లో 1 తీసేస్తే ఎంత చూడండి -39 ప్లస్ 1. 39లో 1 తీసేస్తే 38. నెక్స్ట్ అలానే డెల్టా 1 ఏమొస్తుంది డెల్టా 1 అంటే ఫస్ట్ ప్లేస్లో 840 మిగతా 2 ఎక్కడి నుంచి రాయాలి ఇక్కడ నుంచి రాయాలి -1 2 1 3 1 -4 నెక్స్ట్ ప్లస్ ప్లస్ 8 ఇంటూ ఏమొస్తుందిరా 2 ఇంటూ 4 అంటే -8. నెక్స్ట్ 1 1 జారు 1 ప్లస్ 1 ఇంటూ 4 4 జారు 16 -0 ప్లస్ 3 ఇంటూ 4 1 జారు 4 -2 0 ఏమొస్తుంది 8 ఇంటూ -9 ప్లస్ 1 ఇంటూ 16 ప్లస్ 3 ఇంటూ 4 అంటే ఏమొస్తుంది 8 9 జారు ఎంత 72 -72 ప్లస్ ఎంత వస్తుంది -16 ప్లస్ 12 అంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి 16లో 12 తీసేసేయండి ఎంత వస్తుంది -2 ఉండిద్ది -2 నెక్స్ట్ 7 ఇక్కడ ఏమొస్తుందిరా -16లో 12 తీసేసేయండి ఏమొస్తుంది 4 వస్తుంది 4 72 ఎంత -76 డెల్టా 1. నెక్స్ట్ అలానే మనం ఏం కనుక్కోవాలి డెల్టా 2 కనుక్కోవాలన్నమాట. డెల్టా 2 అంటే ఏం కనుక్కోవాలి సెకండ్ కాలంలో ఏమొస్తుంది 840 నెక్స్ట్ ఏమొస్తుంది ఏలో ఉన్నది రాయండి 2 -1 3 1 -4 కదా 1 -4 ఈక్వల్ టు 2 ఇంటూ ప్లస్ ప్లస్ కదా 2 ఇంటూ 4 4 జారు ఎంత 16 -1 0 నెక్స్ట్ 8 ఇంటూ ఏమొస్తుంది -1 ఇంటూ -4 3 ఇంటూ 1 అంటే 3 నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏమొస్తుంది -1 ఇంటూ 0 నెక్స్ట్ 3 ఇంటూ 4 అంటే 12 ఈక్వల్ టు 2 ఇంటూ -16 8 ఇంటూ ఇక్కడ 4లో 3 పోతే ఎంత 1 ప్లస్ 3 ఇంటూ -12 ఓకేనా 2 16s ఎంత 32 ఏమొస్తుంది -32 -8 ఇక్కడ -3 12 జారు 36 అంతా యాడ్ చేయండి ఇది ఎంత వస్తుంది 32 ఒక 8 40 ఒక 36 76 -76 ఇదేంటిది డెల్టా 2 ఓకేనా డెల్టా 3 ఈక్వల్ టు ఏం చేయాలి థర్డ్ కాలంలో మీరు డీని పెట్టాలి 840 నెక్స్ట్ ఏమొస్తుంది 2 -1 3 నెక్స్ట్ సెకండ్ ఏముంది -1 2 1 ప్లస్ ప్లస్ ఏమొస్తుంది 2 ఇంటూ 2 0 0 -1 4 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ మీరు మిస్టేక్ చేసేది చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఇలా కనుక రాసుకోకపోతే డైరెక్ట్గా ఏం చేస్తాం ఇక్కడ మైనస్ కదా మనము అని చెప్పేసి వేసేస్తాం అక్కడ చిన్న మిస్టేక్ చేస్తారు చూడండి -1 ఇంటూ 0 అంటే 0 3 4 జారు 12 నెక్స్ట్ ప్లస్ 8 ఇంటూ ఏమొస్తుంది -1 3 2 జారు 6 చూడండి 2 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ -12 ప్లస్ 8 ఇంటూ -7
చూడమ్మా 2 into -4 ఎంత ఉంది -8 ఇక్కడ -12 -8 7 జారు 56 ఇక్కడ చూడండి రెండింటిని యాడ్ చేసామనుకో -20 20 56 ఎంత 76 -76 ఏంటిది ఇది డెల్టా 3 నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి XYZ ఎక్స్కి ఫార్ములా ఏంటి చెప్పండి డెల్టా 1 బై డెల్టా 1 అంటే ఎక్స్కి డెల్టా 1 బై డెల్టా వైకి డెల్టా 2 బై డెల్టా జెడ్కి డెల్టా 3 బై డెల్టా 1 అంటే ఏముంది -76 నెక్స్ట్ డెల్టా అంటే ఏముంది -38 అంటే ఏమొస్తుంది 2 జార్ కదా మైనస్ క్యాన్సిల్ 2 నెక్స్ట్ 17 డెల్టా 2 అన్నా ఏముంది డెల్టా 2 వాల్యూ 76 సేమ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ కదా therefore x equal to 2 y equal to 2 z equal to 2 that is the answer. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓకేనా క్యాలిక్యులేషన్ చాలా పెద్దగా వస్తాయి చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చేస్తే సరిపోయింది జస్ట్ ఏం రాసుకున్నాం ఈక్వేషన్స్ ఇచ్చినవి రాసుకున్నాము నెక్స్ట్ a ఈక్వల్ టు x ఈక్వల్ టు d ఈక్వల్ టు విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈక్వల్ టు d ఇది ఓకేనా d డెల్టా కనుక్కుంటున్నాం ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఏమొస్తుందిరా -1 ఇంటూ 7 -7 నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 8 ఇక్కడ ఒక మైనస్ ఉందిగా ప్లస్ 2 8 జారు 16 -4 into 2 7 jar 14 minus 5 8 jar 14 plus 5 into next 2 2 jar -4 plus 5 equal to 3 into 16 లో 7 తీసేసేయండి ఏమొస్తుంది 9 -4 into 40 లో 14 తీసేసేయండి ఏమొస్తుంది పెద్ద నెంబర్ ముందు ఏముంది -26 నెక్స్ట్ 5 ఇంటూ 5 లో 4 తీసేసేయండి 1 ఈక్వల్ టు 3 9 జార్ ఎంత 27 మైనస్ ఇంటూ మైనస్ కదా ప్లస్ 426 ఎంత 4 6 జార్ 24 4 2 జార్ 8 ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ 5 నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయండి 5 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత 9 ఒక 7 ఎంత 16 1 ఉండిద్ది కదా నెక్స్ట్ 136 ఏంటిది ఇది డెల్టా నాట్ ఈక్వల్ టు 0 డెల్టా ఈక్వల్ టు 136 వచ్చింది నెక్స్ట్ డెల్టా 1 ఈక్వల్ టు ఏం తీసుకుంటాం ఫస్ట్ 18 13 20 తీసుకుంటాం 18 13 20 4 -1 2 నెక్స్ట్ 5 8 7 ప్లస్ మైనస్ ప్లస్ ఏమొస్తుందిరా 18 ఇంటూ -1 ఇంటూ 7 అంటే -7 మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఉందిగా ప్లస్ 2 8 జార్ 16 -4 ఇంటూ 13 7 జార్ 91 మైనస్ 20 ఇంటూ 80 అంటే 160 ప్లస్ 5 ఇంటూ ఏమొస్తుందా 13 2 జార్ -26 నెక్స్ట్ మైనస్ ఉంది కదా అంటే ప్లస్ 20 ఇంటూ 1 అంటే 20 నెక్స్ట్ చూడు 18 ఇంటూ నీకు 16లో 7 తీసేస్తే ఎంత వస్తుంది మా 9 -4 ఇంటూ 160లో 91 తీసేసేయాలిరా ఎంత వస్తుంది 160లో 91 తీసేసేయాలి 10లో 1 తీసేస్తే 9 నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది 15లో 9 తీసేస్తే ఎంత 69 ప్లస్ 5 ఇంటూ 26లో 20 తీసేసేయండి -6 నెక్స్ట్ డెల్టా 1 ఈక్వల్ టు ఏమొస్తుందిరా
18 9 జారు 9 జారు ఎంత వచ్చింది మనకి 162 నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది 69 ఇంటూ 4 చేయండి 4 అంటే 4 9 జారు ఎంత 36 4 6 24 ఒక 3 ఎంతమ్మా 27 276 మైనస్ 5 6 జారు ఎంత 30 నీకు మైనస్ ఉన్నాయి కదా ఈ రెండు అంటే 276 ఒక 30 యాడ్ చేయండి 6 10 3 దీనిలో 162ని తీసేసేయాలి ఎంత వస్తుంది 6లో 2 పోతాయి ఎంత 89 జారు ఎంత వచ్చింది మనకి 162 వేసాను నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ తీసేస్తే మనకి ఎంత వస్తుంది పెద్ద నెంబర్ ముందు ఏముంది మైనస్ కాబట్టి మైనస్ 69 నెక్స్ట్ 5 ఇంటూ 6 అంటే 30 నీకు చూడండి 162 276 యాడ్ చేయండి 8 13 4 38 నెక్స్ట్ 30 తీసేసేయాలిగా అంటే 408 డెల్టా 1 ఈక్వల్ టు 408 నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇంకా డెల్టా 2 చేయాలి డెల్టా 2 అంటే ఏం చేస్తాం సెకండ్ లైన్లో 18 13 20 వస్తుంది ఫస్ట్ అంతా ఏమొస్తుంది 3 2 5 నెక్స్ట్ 5 8 7 ఓకేనా నెక్స్ట్ చూడండి 3 ఇంటూ 13 ప్లస్ మైనస్ ప్లస్ 13 7 జారు ఎంత 91 మైనస్ 20 ఇంటూ 8 అంటే 160 నెక్స్ట్ మైనస్ 18 ఇంటూ ఏమొస్తుందిరా 2 7 జారు 14 మైనస్ 5 8 జారు 40 ప్లస్ 5 ఇంటూ 2 20s 40 మైనస్ 5 13s 5 10s 50 5 3 జారు 15 65 ఓకేనా 3 ఇంటూ మనం ఇందాక ఇక్కడ చేసాం 91లో 160 తీసేసేయటం ఎంత వచ్చింది మైనస్ 69 మైనస్ 8 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది 40లో 14 తీసేస్తే మైనస్ 26 ప్లస్ 5 ఇంటూ 65లో 40 తీసేసేయండి ఎంత వస్తుంది మైనస్ 25 నెక్స్ట్ చూడండి 69 ఇంటూ 3 అయ్యింది 3 9 జారు 27 3 6 జారు 18 ప్లస్ అంటే 207 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత వస్తుంది 26 ఇంటూ 18 అయ్యింది 8 6 జారు 48 నెక్స్ట్ 8 2 జారు 16 ఒక 4 20 6 2 8 6 468 నెక్స్ట్ మైనస్ 525 ఎంత 125 నెక్స్ట్ ఇవన్నీ ఎంత వస్తుంది ఇక్కడ ఎంత మైనస్ 207 కదా అంటే మైనస్ 207 మైనస్ 125 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 12 3 నెక్స్ట్ మైనస్ 3 ఓకేనా ఇప్పుడు 468లో ఇది తీసేసేయండి మైనస్ 3 3 2 8లో 2 పోతే ఎంత 6 6లో 3 పోతే 3 4లో 3 పోతే 1 ఏమొస్తుంది ప్లస్ 166 136 ఓకేనా డెల్టా 2 వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి మనం డెల్టా 3 కనుక్కోవాలి డెల్టా 2 నెక్స్ట్ డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో ఏం చేయాలి మనం 18 13 20 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ 20 అంటే ఎంత మైనస్ 20 ప్లస్ 2 ఇంటూ 13 అంటే 26 మైనస్ 4 ఇంటూ 2 20s అంటే 40 మైనస్ 5 13s అంటే ఎంత 5 times 65 నెక్స్ట్ ప్లస్ 18 ఇంటూ 2 2s మైనస్ 4 ప్లస్ 5 అన్నమాట 3 ఇంటూ 26లో 20 తీసేసేయండి ఏమొస్తుంది 6
మైనస్ 4 ఇంటూ 65లో 40 తీసేసేయండి, ఏమొస్తుంది మైనస్ 25 ప్లస్ 18 ఇంటూ 5లో 4 తీసేస్తే 1. నెక్స్ట్ 3 16s 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 425 అంటే 100 కదా, ప్లస్ 18 మొత్తం 100 18 18 36 అంటే 136 ఈక్వల్ టు ఇదెంత డెల్టా 3. ఓకేనా, మనకేం కావాలి ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా ఏమొస్తుంది డెల్టా 1 అంటే ఎంత 408 బై 136 అంటే ఎంత 3s కదా. నెక్స్ట్ వై ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు ఏమొస్తుందిరా వై ఈక్వల్ టు 136 బై 136 అంటే 1. జెడ్ ఈక్వల్ టు 136 బై 136 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 3 వై ఈక్వల్ టు 1 నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.